ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని బిడ్డ శుభవందనాలు. ఈరోజు సజీవుడైన దేవుడు వాక్యాన్ని మనం వివరించుకుందాం. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు, రక్షకుడు, మరణాన్ని జయించినవాడు. అలాంటి మరణాన్ని జయించిన దేవుని గురించి కొంతమంది మూర్ఖులు అనే మాటలు నేను ఈరోజు తెలియపరుస్తున్నాను. కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయమును అనుకుందురు. చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వివరిస్తాడుగా నీ మహా జ్ఞానం నాకు దయచేసి ఇంటున్న బిడలకి మీ కృపతోడుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు వర్తమానం మరి చక్కటి మాటని కీర్తనల గ్రంథంలోంచి మనం చూసి ఉన్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. బొత్తిగా హృదయం ఏమైందంటే చెడిపోయి ఉంది. దేవుడు లేకపోతే ప్రకృతి లేదు, దేవుడు లేకపోతే గాలి లేదు, దేవుడు లేకపోతే వర్షం లేదు, దేవుడు లేకపోతే అగ్ని లేదు, దేవుడు లేకపోతే శూన్యమే లేదు. ఇవన్నీ కూడా ఆయన సృష్టించాడు, సృష్టికర్త. మరి ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే మరి దాంట్లో ఈ సృష్టి గురించి ఆయన వివరించాడు మనకి. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు కనుక మన ఏ విషయంలోనూ దేవుడికి ఎప్పుడైతే మనం లోబడతామో, దేవుడు వాక్యానుసారంగా మనం జీవిస్తామో, దేవుడు మహాకృప మనకి, మన కుటుంబాలకి, బిడ్డలకి, మనం చేస్తున్న పని విషయంలో వ్యాపారం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, అనేక విధాలుగా మనం తెల్లారి లేచిన అనేక పనుల మీద వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. మా కుటుంబ పోషణ గురించి అనేక విధాలుగా ఎత్తుక్కుంటూ ఉంటాం ఆదరణకి. ఎందుకంటే అలాంటి మన పరిస్థితుల్లో కొన్ని ఎదురవుతూ ఉంటే సమస్యలు. అయితే సమస్యలను పరిష్కరించేవాడు, ఆ పరిష్కారాన్ని అయినా దానికి సమాధానం చెప్పేవాడు ఒకడున్నాడంటే ఆయన యేసు ప్రభు. ఒక్కసారి ఆయన్ని ఎప్పుడైతే దర్శిస్తావో, ఎప్పుడైతే ఆయన్ని ఉదయపూర్వకంగా అంగీకరిస్తావో, ఆ దేవాది దేవుడు ఎలాంటి వాడు నువ్వు తెలుసుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని తెలుసుకొని లేని వారు ఎంతో మంది అబాధ్యులైపోయి కాలగర్భంలో కలిసిపోతున్నారు, అప్పుల పాలైపోతున్నారు, రుణభారాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆ భయంకర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువల్ల సజీవుడైన దేవుడిని నీకు తోడయ్యను భయపడుకుంటున్నాడు. మరణం తప్పించగలిగే దేవుడు నేనే చెప్తున్నాడు. అలాంటి మరణాన్ని గెలిపించినవాడు, మరణాన్ని జయించినవాడు, మరణాన్ని తప్పించేవాడు యేసుక్రీస్తు తప్ప ఈ భూమి మీద ఎవరునూ లేరని పరిశుద్ధ గ్రంథం లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. అందును బట్టి మనం అనేక పనుల విషయంలో, అనేక కుటుంబ బాధ్యత విషయాల్లో, అనేక విధాలుగా మనం తెల్లారి లేచిన కానించి మన పనుల నిమిత్తంలో నిగ్రహమై ఉంటాము. అనేక విషయాల్లో మనం పాలు పొందుకుంటాము, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ సాతానుడు మనం చేసే పనులకి ఆటంకపరుస్తాడు, అవమానపరుస్తాడు, ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేస్తాడు, అనారోగ్య పాలు చేస్తాడు, అవమాన పాలు చేస్తాడు. ఇవన్నీ ఇక్కడ సాతాను చేయటానికి అవకాశం ఉంది మనుషుల మీద. అయితే సాతాన్ని జయించినవాడు ప్రభు. ఆ సాతాన్ని మీద ఏలుబడి చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఏ విషయంలో భయపడని అవసరము లేదు. ఎందుకంటే సాతానుడు నిన్ను అనగదొక్కాలని, సాతానుడు నిన్ను నవలపాలు చేయాలని, కుటుంబాన్ని గౌరవపరచాలని ఆలోచన చేస్తాడు సాతానుడు. అయితే దేవుడు నిత్యం నీ కుటుంబం చల్లగా ఉండాలి, ఆయన బలిష్టమైన రెక్కల చెట్ల భద్రపరచాలని ఆయన ఆలోచన, ఆయన సంకల్పము, ఆయన విధానం మన పట్ల అంత కృప మన పట్ల అంత హెచ్చుగా ఉంది, ఘనంగా ఉంది. అలాంటి ఘనమైన దేవుణ్ణి మనం మహింపరిచే వారికి ఎప్పుడైతే మనం ఉంటామో నీ జీవితంలో ఓటమై చూడవు, భయమైనది ఎరగవు, ఆర్థికంగా పాలవు, అనారోగ్యం నీ మీద ఏలుబడి చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మన దేవుడు సజీవుడు కనుక అలాంటి పనుల్లో నిన్ను ఎన్నడూ నెట్టివేసే దేవుడు కాదు. సాతాన్ని జయించిన వాడు కనుక ఆయన బిడ్డల మీద సాతాన్ని ఏలుబడి చేయడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వడు కనుక నిజమైన దేవుడిని వెతకండి, నిజమైన దేవుడిని ఫాలో అవ్వండి, నిజమైన దేవుడిని వెంబడించండి. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటే మీ కుటుంబం ఉన్నతమైన స్థితిలో హెచ్చించడానికి ఆయన మహాకృప మనందరికీ తోడుగా ఉంటుందని మనం చేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలు. ఎందుకంటే మానవుడు అనేక ఆలోచనల మీద, మానవుడు బుద్ధి ఎలాంటిదంటే చాలా భయంకరంగా ఉంటుంది.
ఆ ఆలోచన కలిగి బుద్ధిహీనులు అంటూ ఉంటారు. దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించు అంటారు. దేవుడు లేకపోతే నువ్వు ఒక అడుగు వేయలేవు, పొడుగుంటే లేచే పరిస్థితి ఉండదు, ఒక అడుగు ముందుకేయలేవు. ఎందుకంటే ఆయన మహాకృప మన మీద ఉంది కనుక, నీ మీద నా మీద మనం సజీవులో ఉంటున్నాము. మనం అన్ని విషయాల్లో ఆయనకి ఎప్పుడైతే లోబడి ఉంటామో మన కుటుంబాలు బాగుంటాయి, మన బిడ్డలు బాగుంటారు, మనం చేసే ప్రతి పని దీవెనకరంగా మారుస్తాడని నేను పరిశుద్ధ గ్రంథం మీద నేను తెలియపరుస్తున్నాను. అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే భద్రపరుచుకుంటావో, ఆ గ్రంథాన్ని ఫాలో అవుతావో, ఆ పరిశుద్ధమైన దేవుడిని వెంబడిస్తావో, ఊహించిన కార్యాలు నీ కుటుంబంలో చేస్తాడు. ఆర్థికంగా ఎప్పుడు నీ మీద ఆర్థిక ఇబ్బందులు రావు గనుక అందరూ అక్కడ ఈ వాక్యం విన్న వారు బుద్ధిహీనులు అంటారు కనుక ఆ బుద్ధిహీనత తీసివేసి మంచి హృదయం కలిగి ఆయన ఎప్పుడైతే వెంబడిస్తావో ఆయన కృప ఇస్తారని మనకి తోడై ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన మా తండ్రి, ఘనమైన దేవుడా, నీ వందనాలు. ఈ వర్తమానం మరి విని ఎంతో మంది నత్తుకునేవారుగా, ఎత్తుకునేవారుగా, నీ పట్ల ప్రేమ కలిగి, భయం కలిగి, భక్తి కలిగి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.